నువ్వు ఇంకా మారలేదు. మీ దగ్గర నేర్చుకుందే కదా. Stop! 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 Hey! Hey! Hello, hello, control room, hello. $10,000 పెట్టు, వాళ్ళకి దొరకను. కానీ చెప్పాను కదా దొరకనండి. 10,000. $10,000 ఇప్పుడు బెట్ నాది. 10,000 వాళ్ళే మనకి ఎస్కాట్గా వస్తారు. ఏంటి? రారా బయటికి రా. ఏంట్రా స్పీడ్? తాగున్నావా? అలవాట్లేదు సార్. ఊదు. సరిగ్గా వదరా. ఏంటి సార్? ఏంటి చంపేస్తారా? మీ వల్ల ప్రాణం పోతున్నా పట్టించుకోరా? చూడండి సార్, ఆయన సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కాలు చేతులు కూడా పనిచేయవు. మీరే చూడండి సార్. చూసారా? మీ వల్ల ఆయనకి ఏమన్నా జరగాలి, ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీసారని మొత్తం మీడియాకి ఎక్కుతా. పోవయ్యా. వద్దు సార్, మీరు చెక్ చేయండి సార్, తర్వాత వెళ్తాను. పోవయ్యా. పర్లేదు సార్, మీరు చెక్ చేయండి సార్. సార్ ఇవ్వండి చదువుతా. పోవయ్యా. వెళ్ళమన్నాను కదా, ఊరికి మాట్లాడతావు. వెళ్ళు, ఎక్కువ కారు తీసుకెళ్ళి హాస్పిటల్కి. బండి తీయండి. ఏదో ఎస్కార్ట్గా వస్తారన్నారు. ఎందుకని మంచిది, ముందు మేము వెళ్తుంటాం, వెనక నువ్వు వచ్చేసే, ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటారు. ఓకేనా? గుడ్, పద. సార్ కొంచెం సైరన్ వేసుకోండి సార్. సైన్ అంచండి. ఆపండి, వెళ్ళిపోయారు. బాగా నటిస్తున్నారు. నీ దగ్గర నేర్చుకుందే. 20,000 నావే. సర్లేండి, ఆయన చిన్నప్పటి నుంచి కోరిక ఇలా పోలీస్ ఎస్కార్ట్తో సైరన్తో వెళ్ళాలని. ఇప్పటికి తీరింది. ఐదేళ్ల క్రితం ఇక్కడే నాకు యాక్సిడెంట్ జరిగింది. ఒక్క సెకండ్లో నా జీవితం జ్ఞాపకంగా మారిపోయింది. ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకు లేనయా, వెళ్దాం. సీను, అనయ్య, ఐ వాంట్ టు ఫ్లై. ఏంటి? నాకు ఎగరాలనుంది. Don't worry, I'm doing good. Okay. This is madness. ఏం చేస్తున్నావు? నువ్వైనా చెప్పొచ్చు కదా వద్దని. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. ఏంటి బాబాయ్? అనయ్య వద్దనయ్య. అనయ్య, మీ కాలు చేతులు పని చేయకపోయినా అందరూ చూస్తున్నారు, కానీ నేను అన్ని కరెక్ట్గా ఉన్నా ఎవరు చూడలేదు. అనయ్య, నువ్వైనా వద్దని చెప్పొచ్చుగా, చెప్పు. ఆయనకి ఏదనిపిస్తే అది చేయని. నా మీద ఇలా తీర్చుకుంటున్నావా? చెప్పు ప్లీజ్.
నవ్వులేంటి, ఆ భయం ఏంటి? గట్టిగా నవ్వకండి అన్నయ్య, కీర్తి వినేస్తుంది. ఇవాళ దాకా తెగ బిల్డప్ ఇచ్చాను, ఒక్క దెబ్బతో మొత్తం పోగొట్టేశారు కదన్నయ్య. 3 నెలల నుంచి ఆ అమ్మాయి వెనకాల పడుతున్నావు. ఒక్కసారైనా నీ వంక తిరిగి చూసిందా? అంత లేదన్నయ్య, ఇప్పటి వరకు ఈ మ్యాటర్ సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకోవడానికి భయపడుతున్నావా? నాకేం భయం, అయితే వెళ్ళి చెప్పే. చెప్పేస్తా. పువ్విచ్చి మరీ చెప్తా. కీర్తి ఏంటి చేతిలో ఆ పువ్వు ఏంటి? అది ఈ పువ్వు వాడిపోయింది, మారుద్దాం. పని చేసుకుంటున్నావా? లేదు, పడుకుంటున్నా. పడుకో పడుకో. అదేంటన్నయ్య, వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాక గుంటేంటనయ్య అలా కొట్టేసుకుంది. దాన్నే భయం అంటారు సీను. ప్రేమున్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నావు అని చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని భయం, దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామో అని భయం, మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎలా ఉన్నారో అని భయం. నిజానికి భయం ఉంటే ప్రేమ ఉన్నట్టే. మీరు చెప్పే విషయంలో మంచి డెప్త్ ఉంది. మీరు ఒకప్పుడు చాలా రొమాంటిక్ అనుకుంటా. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా? ఇంకా రొమాంటిక్గా. మీకు మందు ఎక్కువైంది, వెళ్దాం. ఏంటి నమ్మట్లేదా? నేను నమ్మను. అయితే ట్రై చేయి. ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయిని చూపించు, 2 రోజుల్లో పడేస్తా. సెలెక్ట్ చేయి. డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. బెట్ ఎంత? ఏంటి? ఆ అమ్మాయిని 2 రోజుల్లో పడేస్తా. బెట్ ఎంత? అది కూడా మీరే చెప్పండి. ఆ అమ్మాయి నాకు 2 రోజుల్లో పడిపోతే నీ మనసులో మాట కీర్తికి చెప్పాలి. పడితే కదా? సరే బెట్ కానివ్వండి, చూద్దాం. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ విక్రమ్. హాయ్ గోర్జియస్ విక్రమ్. Café de Paris at 6:30 p.m. Vikram. అనయ్య వచ్చాడు, ఇప్పుడు ఎక్కడికి పంపాలి? ఇంకా చాలు, డబ్బులు ఇచ్చి పంపించేసి. అనయ్య, ఈ వైట్ బాయ్కి థ్యాంక్స్ రా, నీ పని అయిపోయిందని వాడి భాషలో ఎలా చెప్పాలి? చేతే సర్వేస్ ఎమోయ్ ఎంబ్రేస్ ఎమోయ్. ఏంటి చెప్పలేను అనుకుంటున్నావా? చూస్తావా? సో అలాగే చెప్పేస్తాడేమో. చెప్పని. చేతే సరేస్ మాయ్ ఎంబ్రేస్ మాయ్. చేయి పట్టుకున్నావేంట్రా? నీ పని అయిపోయిందిరా, వెళ్ళరా. దగ్గరికి వస్తావేంట్రా? నల్లని వాడిని కాదురా. హీరో కమ్, స్టాప్ స్టాప్. ఏంటనే వీడు థ్యాంక్స్ చెప్పి వెళ్ళమంటే మీద మీదకి వస్తున్నాడు. మరి నువ్వే కదా ఐ లవ్ యూ, హక్ చేసుకో, కిస్ చేసుకో అన్నావు. ఏయ్ నేనప్పుడు ఏంటన్నయ్య మీరు కూడానా? అన్నయ్య వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. పూలు పంపిస్తే అమ్మాయిలు వచ్చేస్తారా? మీరు మరిని. నేను పంపించింది పూలు కాదు, క్యూరియాసిటీ.
ఏ సిటీ? క్యూరియాసిటీ, ఆతృత. నాకు నమ్మకం లేదు. చేసిందన్నయ్య, ఆతృత వచ్చేసింది. నీకు ఇక్కడేం పని? పో. అందరూ ఇంతే. ఆ అమ్మాయి వస్తుందని నీకు ముందే తెలుసా? ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. Jenny, you're looking for me? Vikram? Yeah, it's me. Is it you that sent me the flowers? Yeah, But why? beauty not admired is a sin. You're beautiful. హలో, సబ్టైటిల్స్. ఏంటి? ఆ అమ్మాయి ఏమడిగింది? ఆ పూలు ఎందుకు పంపించావని అడిగింది. దానికి అన్నయ్య ఏమన్నారు? అందాన్ని ఆరాధించకపోవడం పాపం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. చా, ఇది ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నాను తెలుసా? Why did you send me those flowers? I want to go out on a date with you. A date? Yeah, With you? don't go by the looks. Looks can be deceiving. And what if I say no? Think before you say no. You just might miss one of the most beautiful days in your life. Trivia. హీజ్ అమేజింగ్. ఇప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? అమ్మాయి నవ్వింది, పడిపోయినట్టే. గేమ్ ఓవర్. హలో హలో, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకు? రా, మనం వెళ్దాం. అదే, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? మా ఇద్దరి మధ్యలో ఈడి కూడా తట్టుకోలేకపోతున్నా.